గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం అందరూ కలిసి చూద్దాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఈ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయ్యుండుడి. మొదటి వచనం, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం గమనించండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఈ చదువుకున్న వాక్య భాగం గత వారం 2 విషయాలు చూసాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు కొందరిని అపోస్తులుగాను బోధకులుగాను బాధ్యత సహోదరులుగాను ఆయన కొంతమందిని నియమించను అని రాయబడి ఉన్నది. ఆ తర్వాత 1 కొరింథీ 12:27లో అందరూ బోధకుల, అందరూ సేవకుల, అందరూ బాధ్యత సహోదరుల అని ఇట్లా ప్రశ్నలు వేయబడి ఉంది. దేవుడు నియమించినటువంటి వారిలో నుండే కొందరు కానట్టుగా ఉండడంలో, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం, దేవుడు మనుషులందరినీ ఎట్లా సృష్టించాడంట? యథార్థవంతులుగానే సృష్టించాడు. అయితే మనుషులు వారి వారి స్వార్థాల కొరకు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. ఇప్పుడు ఎఫెసీ 4:13లో దేవుడు నియమించినటువంటి వారిని హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాల్లో గత వారం చదివినటువంటి వాక్య భాగం, మనుషులను నీవు చేపలతోనూ పురుగులతోనూ ఏలికలతోనూ నరులను చేసి ఉన్నావు. వాడు గాలం వేసి గుచ్చి లాగి ఉరులు వలలు ఒగ్గి గంతులు వేయుచున్నాడు. సాతానుడు చేసే పని ఏమిటంటే గాలములు వేసి 2 ఉరులు ఒగ్గి 3 వలలు వేసి చిక్కించుకొని వాడు గంతులు వేయుచున్నాడు అని రాయబడింది. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4:13లో దేవుడు నియమించినటువంటి ప్రజలను వాడు గాలం వేసి గుచ్చి ఉరులు వలలు ఒగ్గి తన వశము చేసుకున్నటువంటి స్థితే ఇక్కడ ప్రసంగి 7:29లో చదివిన మాట. దేవుడు నరులను యథార్థవంతులుగానే సృష్టించను గాని అయితే వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు, అంటే వాళ్ళ స్వార్థం కొరకు. ఇప్పుడు ప్రజలు కూడాను వారి వారి కోరికలు ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మనుషులు రకరకాలైనటువంటి పద్ధతులను లోకంలో అనుసరిస్తున్నట్లుగా చూస్తాం. ఇక్కడ ఈ విషయమై దేవుడు యథార్థవంతులుగా లేక అపోస్తలుగాను బోధకులుగాను నియమించినటువంటి వారిని సాతానుడు గాలం వేసి ఉరులు ఒగ్గి వలలు వేసి చిక్కించుకున్నటువంటి ప్రజలు ఉన్న కారణం చేత పౌలు కొరింథీయులను ప్రశ్నించినట్లుగా చూస్తాం. అందరూ బోధకుల, అందరూ సేవకుల, అందరూ సహోదరుల, అందరూ భాషలు మాట్లాడేవాళ్ళ, అంటే వీళ్ళందరిలో కొందరిని వాడు గాలం వేసి వాడి వశం చేసుకొని చిక్కించుకున్న కారణం చేత పౌలు కొరింథీయులకు ఆ ప్రశ్న వేశాడు. ఎందుకు కొరింథీయులకు ఆ ప్రశ్న వేశాడనంటే వారు అందరూ కూడాను సేవకులే, అందరూ బోధకులే, అందరూ సహోదరులే అని వారు అనుకుంటున్న కారణం చేత పౌలు ఆ ప్రశ్న వేయవలసి వచ్చింది. లేకపోతే పౌలు ఆ ప్రశ్న వేయాల్సినటువంటి అవసరం ఏమీ ఉండేది కాదు. కాబట్టి వీళ్ళు ఇక్కడ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులు సాతాను యొక్క గాలమునకు పడి వాడి స్వాధీనమందు ఉన్నటువంటి వారు. గత వారం 2 విషయాలు చూసాం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 20వ వచనంలో నేను వెళ్ళిపోయిన తర్వాత మీలో నుండే కొందరు క్రూరమైన తోడేళ్లు బయలు వెళ్ళుదురి, వారు వంకర మాటలు చెప్పి శిష్యులను వెంట వీడ్చుకొని పోదురు. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో వారు ఎన్నడూ కూడాను అనుభవ జ్ఞానము లేని అవివేక స్త్రీల ఎండ్లలో చొచ్చి వారిని ఈడ్చుకొని పోదురు అని రాయబడి ఉంది. ఇక్కడ
వంకరి మాటలు పలుకుచు, అంటే తన ఆధీనంలో ఉన్నటువంటి వారు దేవుని మార్గాలు కాక వారి సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలను చూస్తాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనం గమనించండి. యెషయా గ్రంథం 59:8. శాంతి వర్తనం వారు ఎరుగరు, వారి నడవడిలో న్యాయం కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకొనుచున్నారు. వారిలో నడుచువాడు ఎవడును కూడాను శాంతి నొందడు. శాంతి నొందడు అనే దానికి జవాబు రుజువు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో 22వ వచనంలోనే. ఆ దినమందు ప్రభువా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా, నీ నామమున ఆశ్చర్య కార్యాలు చేయలేదా అని ప్రజలు చెప్పినటువంటి వారిని చూసినటువంటి ప్రభు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, పొండి అని చెప్పినటువంటి మాటను చూస్తాం. ఇక్కడ ఈ వాక్యానికి జవాబు ఏమిటంటే, దాంట్లో నడుచువాడు ఎవడు కూడాను శాంతి నొందడు, వారి నడవడిలో న్యాయం ఏమాత్రం కూడాను కనబడదు. ఎందుకంటే వంకరగా ఉన్నది ఎన్నికకు చేయబడదు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వంకరగానున్న దానిని చక్కబరుట శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. వంకరగా ఉన్న వాళ్ళని చక్కబరచడం మనుషుల వల్ల ఏమాత్రం కూడాను కాదు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని వల్ల కూడాను కాదు. ఎందుకంటే వారు దేవుని మాట ఏమాత్రం కూడా వినరు కనుక. దేవునికి సమస్తము సాధ్యమే, ఏమైనా చేయగలడు. అయితే దేవుడు సరిచేసేంత వరకు వారికి సమయం ఇస్తాడు. వారి సరి కాకపోతే మాత్రం ఖచ్చితంగా వారికి శిక్ష విధిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఈ విషయం కోరాహు, దాతాను, అబీరాముల బృందం దగ్గర చూస్తాం. వారు మోషే అహరోనులకు ఎదురుగా నిలబడినప్పుడు మోషే వారికి చెప్పినటువంటి మాట, దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయం ఏమిటంటే, దేవుని వారెవరో మనుషులు వారెవరో రేపు దేవుడు నిర్ణయిస్తారు. మీరు దేవుడు మీకు అప్పగించబడినటువంటి పని మీకు అల్పంగా కనబడుతున్నది, మీరు మీ పని కాకుండా మీరు యాజకత్వం కోరుచున్నారు కాబట్టి రేపు దేవుడే నిర్ణయిస్తాడు అని వారికి చెప్పడమే దేవుడు వారికి ఇచ్చిన సమయం. వారు మోషే మాట విని ఖచ్చితంగా మోషే దగ్గరికి వస్తే, దేవుడు పక్షంగా వెళితే, మోషే ఖచ్చితంగా వారి పక్షంగా వెళితే దేవుడు ఖచ్చితంగా అంగీకరించినటువంటి సందర్భాలను చూస్తాం. ఈ విషయం మీకు అర్థం అవ్వాలంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అహరోను మిరియాములు మోషేకు ఎదురు తిరిగినట్లుగా చూస్తాం. ఎప్పుడైతే దేవుడు నా సేవకుడైన మోషేకు మీరు ఎందుకు భయపడలేదు అని మేఘం ఎత్తబడిందో, మిరియాము నుసన కుష్టము పుట్టినట్లుగా వ్రాయబడి ఉన్నది. వెంటనే అహరోను వెళ్ళి మోషేని వేడుకున్నాడు, అయ్యో ప్రభువా, ఏం పుట్టింది మొదలుకొని ఈ స్థితి ఎప్పుడు రాలేదు, దయచేసి నువ్వు దేవుని వేడుకోమన్నప్పుడు ఇప్పుడు మోషే వారి పక్షంగా దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి 7 రోజులు కడగా ఉండిన తరువాత తిరిగి మరలా సంఘంతో కలిసి ముందుకు సాగినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు దేవుడు ఇచ్చేటువంటి సమయాన్ని మనుషులు సద్వినియోగపరచుకోకపోతే దేవుడు ఖచ్చితంగా వారిని ఫినిష్ చేస్తాడనేది వాస్తవం. దీనికి రుజువు కోరాహు, దాతాను, అబీరాములు, ఇజ్రాయెల్లో పేరు పొందిన 250 మంది పెద్దలే దీనికి సాక్ష్యంగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మొదటిగా సాతానుడు వేసేది వాని గాలము వేసి గుచ్చి లాగి, రెండవది వాడు వేసేది అంటే ఉరులు ఒగ్గి అని రాయబడి ఉన్నది. రెండవది ఏంటి వాడు ఒగ్గింది? ఉరులు ఒగ్గి. ఆ తర్వాత వలలు వేసి అని ఉంది. 3 విషయాలు. మొదటిది గాలం వేసి గుచ్చి, రెండవది ఉరులు ఒగ్గి, మూడవది వలలు వేసి వాడు ప్రజలను సమకూర్చుకొనుచున్నాడు. సమకూర్చుకొని వలలు దిమ్మరించి వాడు గంతులు వేయుచున్నాడు అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ రెండవది ఏమిటంటే వాడు ఉరులు ఒగ్గి అనే మాట చూస్తాం. ఏమిటి ఈ దుష్టుడు? ప్రజలకు ఉగ్గే ఉరులు చూడండి, పిట్టలు పట్టడానికి కానీ లేక ఈ పొలంలో ఎలుకలు పట్టడానికి కానీ వాళ్ళు రాత్రిపూట వచ్చి ఆ ఉచ్చులు పెట్టేసి వెళ్ళిపోతారు, లేక వేటగాడు పొద్దున్నే వచ్చి పెట్టేసి వెళ్ళిపోతాడు, సాయంత్రానికి ఎప్పుడు వచ్చి పడినట్టన్నింటినీ సమకూర్చుకుంటాడు.
ఇప్పుడు అట్లాగే సాతానుడు వాడు అనుకున్నటువంటి వారికి ఒగ్గే ఉరులు మొదటిదిగా చూస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం గమనించండి. చదవండి, ఒకసారి చదవండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటి దై, ఉరులు వంటి మనసు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు పట్టబడుదురు. ఇప్పుడు ఇక్కడ వాడు ఒగ్గే ఉరులు ఏమిటంటే బంధకములు, ఉరులు వంటి స్త్రీ. దేవుని వాక్య భాగంలో ఒక స్త్రీని గూర్చి క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తి, ఒక స్త్రీని పరిపూర్ణంగా గ్రహించినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఒక స్త్రీ విషయంలో స్త్రీని సంపూర్ణంగా చదివినటువంటి వ్యక్తి సొలొమోను. సొలొమోనుకి ఎంతమంది భార్యలు? 1000 మంది, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఇప్పుడు ఈ స్త్రీల విషయంలో అందరూ అంటువారంటే అందరూ కాదు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం స్త్రీ జాతులు 5 ఉన్నారట. పద్మిని స్త్రీ, శంకిని జాతి స్త్రీ, ఇట్లా 4 ఉన్నారు. దైవ గ్రంథంలో ఉన్న వాళ్ళు ఎవరంటే మొదటిది గుణవతి అయిన భార్య, 2 సామెతలు 12:4లో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, 3 సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19లో గయ్యాళి వంటి స్త్రీ. తర్వాత 5వదిగా నిత్యము పోరు పెట్టేటువంటి స్త్రీ, భార్యతోని ఎడతెగని పోరు, పడుచున్న నీటి బిందువుల వంటిది అని రాయబడింది. 4 రకాలు స్త్రీల గురించి చెప్పబడింది. కాబట్టి బిడ్డారా, ఈ 4 రకాలైనటువంటి స్త్రీలలో ఎవరు వీళ్ళంటే ఉరులు వంటి బంధకము కలిగిన స్త్రీ. ఇప్పుడు వాడు ఉరులు ఒగ్గి అంటే ఇప్పుడు సొలొమోను చిక్కించుకోవడానికి వాడు వేసినటువంటి ఉరులు ఎలాంటి వారంటే మోయాబీలు, అమ్మోయిలు, ఇతర రకరకాలైనటువంటి స్త్రీలను సొలొమోనుకు పడవేయడానికి సాతానుడు పంపినటువంటి ఉరులు. ఎందుకు సాతానుడు సొలొమోనుకే పంపాడు అంటే సొలొమోను పక్షంగా దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే భూమి మీద నీ వంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్పాడు. సొలొమోను కూడాను తాను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో యెరూషలేములో నాకు ముందు గాని నాకు తర్వాత గాని నాలాంటి వాడు మరొకడు లేడు అని చెప్పినట్లుగా చూస్తాం. ఇంత బలమైనటువంటి వాడిని పడవేయడానికి వీళ్ళ సాతానుడు ఒగ్గినటువంటి ఊర్లు, మోయాబీ స్త్రీలు, అమ్మోనీలు స్త్రీలు, ఇక రకరకాలైనటువంటి జాతుల స్త్రీలను సొలొమోను మీదకు సాతానుడు పంపినట్లుగా చూస్తాం. వాడు పంపినటువంటి ఊరుల్లో సొలొమోను కూడాను పడిపోయినట్లుగా రాయబడి ఉన్నది. మీరు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం అంతా చదువుతూ వస్తే దేవుడు సొలొమోను గద్దించి దేవుడు సొలొమోను విడిచిపెట్టినటువంటి సందర్భం కూడాను అదే అధ్యాయంలో ఉన్నది. ఇప్పుడు ఆ తర్వాత ఇంకెవరి మీదకి వదిలాడు? ఆ తర్వాత ఈ ఉరులు వంటి స్త్రీని మళ్ళీ ఎవరి మీదకి వదిలారు? సంసోను మీదకి. సంసోను ఎవరంటే వరపుత్రుడు, ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి భూమి మీదకి వచ్చినటువంటి వాడు, మనోహ పుట్టినటువంటి వాడు సంసోను. ఇప్పుడు ఈ సంసోను కూడా చెక్కించుకోవడానికి దెలీలాను వదిలినట్లుగా చూస్తాం, ఊరులు ఒగ్గినట్లుగా చూస్తాం. ఆ ఒగ్గినటువంటి ఊరిలో సంసోను కూడాను పడిపోయి అంధుడైపోయి తిరగలి విసురువాడాయను అని రాయబడి ఉంది. కాబట్టి మీరు ఈ రీతిగా వాడు ఉరులు ఒగ్గి ప్రజలను చిక్కించుకున్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో దేవుని ప్రజలు కూడా ఉన్నట్లుగా చూస్తాం. దేవుని ప్రజలు ఉన్నారు, సేవ చేసేటువంటి సేవకులు కూడాను ఇందులో చిక్కున్నటువంటి వారు ఉన్నారు. అయితే కనబడేవారు కొందరు ఉన్నారు, కనబడని వారు కొందరు ఉన్నారు. అయితే కనబడని వారు కనబడకుండా ఎప్పుడూ పోరు. యేసు ప్రభు చెప్పాడు, మీరు గదులలో మాట్లాడుకున్నవి ఎక్కడ వినబడతాయని చెప్పాడు? మిద్దెల మీద వినబడతాయని చెప్పాడు. ఒకవేళ ఇద్దరు కలిసి ఒక గదిలో మాట్లాడుకున్నా ఆ మాట్లాడుకున్నటువంటి మాటలు మిద్దెల మీద వినబడతవి అని చెప్పాడు. కాబట్టి మీరు ఇక్కడ నరులను దేవుడు యథార్థవంతులుగానే సృష్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు వారి స్వార్థాల కోసం.
కాబట్టి వీళ్ళారా, ఈ స్త్రీల్లో చిక్కినటువంటి వారు దైవ గ్రంథంలో ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు అనేకులు ఉన్నారు. సంఖ్యాకాండం 25 అధ్యాయం చదివితే మీకు అర్థమవుద్ది. సంఖ్యాకాండం 25 అధ్యాయంలో బిలాము చేసినటువంటి బోధన అనుసరించినటువంటి బాలాకు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా వ్యభిచార సంబంధమైనటువంటి మనసు కలిగి ఉండేటట్లుగా అతడు చేయగా ఇజ్రాయెల్ ప్రజలు ఆ దినమందు 24,000 మంది మరణించినట్లుగా వ్రాయబడి ఉన్నది. వీరందరూ కూడాను దుష్టుడు వగ్గినటువంటి ఊరుల్లో చిక్కుకున్నటువంటి వారే. కాబట్టి ఈ విషయమై అందరూ కూడాను మామూలు మనుషులు కానీ, దేవుని సేవకులు కానీ, లేక విశ్వాసులు కానీ, వీరందరూ కూడా ఈ ఊరుల నుండి తప్పించుకున్నటువంటి వారు ఎవరు అంటే మంచివారు మాత్రమే దాని నుండి తప్పించుకుంటారు. దేవుని దృష్టికి మంచివారైన, ఇందాక మనం చదివిన మాట ఏంటి, దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకొందురు కానీ పాపాత్ములు పట్టబడుదురు. పాపాత్ములు అంటే ఏమిటంటే పాపాన్ని ప్రేమించేవారు దానికి పట్టుబడతారు. ఇప్పుడు ఇక్కడ మంచివారు దైవ గ్రంథంలో చాలా తక్కువ మంది ఉన్నారు. మంచివారు ఇందులో మొదటి వాడు ఎవరంటే యోసేపు వస్తాడు. దేవుని దృష్టికి మంచివాడుగా ఉన్నవాడు ఎవరు అంటే యోసేపు దేవుని దృష్టికి మంచివాడుగా ఉన్నాడు కనుకనే ఫరో భార్య చేతి నుండి తప్పించబడినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. ఆత్మలు మొత్తం దానికి పట్టబడుదురు అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ వాడు వగ్గినటువంటి ఊరుల్లో చిక్కినటువంటి వారు మహారాజుగా ఘనత పొందినటువంటి సొలొమోను ఉన్నాడు. దేవుని విడిపించడానికి భూమి మీదకి వచ్చినటువంటి సంసోను ఉన్నాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఉన్నారు. మంతులైనటువంటి వారు అందరూ కూడా నీతిమంతుల అనేది కాదు. 2 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మీలో జారత్వం కలదని వదంతి కలదు. మీలో ఒకడు, సంఘంలో ఉన్నవారు ఎవరంటే వరసావావిలు ఏమాత్రం లేనటువంటి వారు. మీరు గమనిస్తే స్త్రీ బంధకము కలిగినటువంటి స్త్రీ, దీనికి అందరూ కూడాను అతీతులు ఎవరు కూడాను లేరు. విశ్వాసులు కాదు, సేవకులు కాదు, ఇంకే బాధ్యతగా సహోదరులు కాదు, ఎవరికి అందరూ కూడాను దీనికి బందీలే. ఇది దుష్టుడు వగ్గినటువంటి ఉరులుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ చెప్పింది వాడు గాలం వేసి గుచ్చి 2 ఉరులు వగ్గి చిక్కించుకొనిచున్నాడు. చిక్కించుకున్నటువంటి వారందరూ కూడాను వాడి పక్షంగానే ఉండి దేవుని సంఘంలో ఉన్నటువంటి వారే వాడు ఉపయోగించేటువంటి వారు. ఈ విషయమై 2వ కొరింథీ 8వ అధ్యాయంలో చదివాం. ఇందుకు ఆశ్చర్యపడవలసిన పని లేదు. సాతానుడు తానే వెలుగుదూత వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వాని పరిచారకులు దొంగ అపొస్తలుల వేషం ధరించుకుని వారై వారి క్రియల వలన వారికి అంతము కలుగుతున్నది అని రాయబడినట్లుగా చూస్తాం. వాటి ఇక్కడ 2వదిగా వాడు ఉరులు వగ్గిన వాటిలో చిక్కినటువంటి వారు ఎవరు అంటే బంధకములు కలిగినటువంటి స్త్రీ. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ సొలొమోను రాసినటువంటి మాట, సామెతల గ్రంథం 24:16. నీతిమంతుడు 7 మార్లు పలిగినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. పిల్లలు, ఈ మాట సొలొమోను ఎప్పుడు రాశాడు అంటే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 10-12 వచనాల్లో దేవుడు కోప్పడి సొలొమోను విడిచిపెట్టేసి తన రాజ్యం తీసివేసి తన పొరుగువానికి అప్పగించినప్పుడు, సొలొమోను పడిపోయినప్పుడు తిరిగి లేచిన తరువాత ప్రసంగి గ్రంథం రాశాడు. ఆ ప్రసంగి గ్రంథం రాసేటప్పుడు ఇక్కడ నీతిమంతుడు పడిపోయాను 7 మార్లు లేచును అని ఎందుకు సొలొమోను చెప్పాడని అంటే కీర్తనాకారుడైన దావీదు 37వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాట చూడండి. కీర్తన 37వ కీర్తన 24వ వచనం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను లేవలేక ఉండడు. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక నేలను పడినను లేవలేక ఉండడు. ఇప్పుడు నేలను పడినటువంటి ప్రతి వారు లేచారా అంటే ఏమాత్రం కూడా లేగలేదు. నేలను పడిన వారు లేచేటువంటి అనుభవం, దేవుని చేయిని విడిచిపెట్టనటువంటి వారు నేలను పడినా కానీ తిరిగి లేచారు. దేవుని చేయి విడిచిపెట్టినటువంటి వారు, నేలను పడినటువంటి వాడు పడినట్టే
నాశనానికి నడిపించబడుతున్నటువంటి ప్రజలను లోకంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ సొలొమోను మహాజ్ఞానిగా ఎంచబడుతున్నటువంటి వారు తిరిగి ప్రసంగి గ్రంథం రాసిన తర్వాత ఈ 7వ అధ్యాయం ఆఖరిలో దేవుడు నరులను యథార్థవంతులుగానే సృష్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. తర్వాత ఇక్కడ ఏమంటాడు, నీతిమంతుడు పడిపోయినను 7 మార్లు తిరిగి లేచును. ఎప్పుడు దేవుని చెయ్యి విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు మాత్రమే. దేవుని చెయ్యి విడిచిపెట్టేస్తే ఇక ఆ మనుషుడికి భూమి మీద ఏమి జీవం లేనట్లుగా చూస్తాం. దేవుడు చేయి విడిచిపెట్టినటువంటి వారిలో పిల్లడిగా సౌలును కూడాను చూస్తాం. కర్ణపిశాచి సొలొమోను దేవుడు సౌలుతో చెప్పినట్లుగా చూస్తాం. అతడు ఎవరో కాదు, సమూయేలే పైకి వస్తున్నాడు, నువ్వు సౌలువే అని చెప్పినట్లుగా చూస్తాం. ఆ స్థితి వచ్చినప్పటికీ కూడాను సౌలు దేవుని వైపు తిరగలేనటువంటి స్థితిలోనే బంధించబడినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. అట్లాగే తన కత్తి మీద తానే పడి మరణించినట్లుగా వ్రాయబడడం. కాబట్టి ఇక్కడ నీతిమంతుడు పడినను 7 మార్లు తిరిగి లేచును. ఎలాగనగా దేవుడు అతను చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు పడినను లేవలేక ఉండడు. కాబట్టి ఇక్కడ మొదటిది గాలం వేసి గుచ్చి తన వశపరుచుకుంటున్నాడు. రెండవది ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. ఆ తర్వాత వలలు వేసి అనే మాట చూస్తాం. ఇక్కడ వాడు వేసేటువంటి వలలు ఎలాంటివి అని అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలుచును. కాబట్టి ఇక్కడ వాడు వేసేటువంటి వలలు ఏమిటంటే ఈ లోకములు ఉన్నటువంటి వాటినే వలలు వేసినట్లుగా చూస్తాం. శరీరాశ మొదటిగా చెప్పబడింది. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ 3 విషయాలు సాతానుడు వేసినటువంటి వలలే. ఈ వలలో చిక్కుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఈ వలలో అందరూ చిక్కుకున్నటువంటి వారే, విశ్వాసులతో సహా చిక్కున్నటువంటి వారే. ఇక్కడ శరీరాశ అన్నప్పుడు శరీర కార్యాలు ఎన్నున్నవి దైవ గ్రంథములు అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వరకు మీరు అన్ని చదివితే 26 కార్యాలు ఉన్నాయి. ఒక్కొక్కటి నోట్ చేస్తే మీకు అర్థమవుతుంది. 26 కార్యాలు ఉన్నాయి, శరీర కార్యాలు. ఇప్పుడు ఈ 26 శరీర కార్యాలను తప్పించుకొని తిరగడం మనుషునికి ఏ మాత్రం కూడాను సాధ్యపడనటువంటి పనే. ఎవరికి సాధ్యపడుతుంది అంటే ఒక దేవుని యందు ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుద్ది. ఈ దేవుని యందు ఉన్నటువంటి వారికి సాధ్యపడినటువంటి అనుభవం ఏమిటంటే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో పౌలు సాక్ష్యం ఇచ్చాడు గలతీ సంఘానికి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాను. తర్వాత 6:14 నేను సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుడు నాకు దూరమగును గాక, ఇందు నిమిత్తం లోకమునకు నేను లోకమునకును సిలువ వేయబడి ఉన్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని శరీర ఇచ్చులను సిలువ వేసి ఉన్నారు. ఇది తప్పించుకోవడం అంటే. ఈ శరీర కార్యాల నుంచి తప్పించుకునేటువంటి అనుభవం ఏమిటంటే క్రీస్తుతో కూడా సిలువ వేడినటువంటి అనుభవమే తప్పించుకునేటువంటి అనుభవం. ఇప్పుడరా ఇందు నిమిత్తం లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. ఈ అనుభవం ఏం తెలియబడుతుందంటే లోకంతో సంబంధం లేనటువంటి స్థితి. లోగడ మీకు ఒకసారి చెప్పాను, నేను పనిచేసినటువంటి ఆ ప్రెస్ పార్ట్నరు పెనమనేని వెంకటేశ్వరరావు గారు, గొప్ప డాక్టర్, ఎంఎస్సి డాక్టర్. లోగడ మీకు ఒకసారి చెప్పే ఈ విషయం. నేను సినీ పరిశ్రమ నుండి వచ్చాను. నేను సినీ పరిశ్రమలో నుంచి బ్యానర్ సెక్షన్ నుండి వచ్చాను. ఒకసారి నాగేశ్వరరావు గారి పిక్చర్ రిలీజ్ అయినప్పుడు నాగేశ్వరరావు గారు విజయవాడ వచ్చాడు. మేము చేసే కంపెనీ దగ్గర నవయుగ ఫిలిమ్స్ కానీ ఆయన అక్కడికి వచ్చాడు. ఈ పెనమనేని వెంకటేశ్వరరావు గారు ఈ నవయుగ ఫిలిమ్స్ ప్రొపరేటర్ బామ్మరిది అవుతాడు. ఈ బామ్మరిదికి ఈ నాగేశ్వరరావు వచ్చిన తర్వాత ఆయనకు పరిచయం చేశాడు. బావగారు ఈయన ఫలానా అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఈయనే అని చెప్పేసి డాక్టర్ గారి పరిచయం చేస్తే ఆయనతో సెకండ్ తీసుకుంటే ఏమన్నాడంటే మీరు ఏ పని చేస్తారని అడిగాడంట.
ఎవరిని? సినిమా యాక్టర్ని, గొప్ప పేరున్నటువంటి వాడిని మీరే పని చేస్తారని అని అడిగాడంట. అడిగితే నాగేశ్వరరావుకి 5 నిమిషాలు కళ్ళు కనపలేదంట. తర్వాత చెప్పాడు, మేము పని తీసుకుని వెళ్ళి ఆయనకు అప్పచెప్పిన తర్వాత మా ఆఫీసులో ఇట్లా జరిగిందని చెప్పేసి అక్కడ వర్కర్ చెప్పాడు. నాగేశ్వరరావుకి 5 నిమిషాలు కళ్ళు కనపడలేదంట. తర్వాత నరసయ్య గారు ఆయన తిరిగి ఆయనకి ఇల్లు, హాస్పిటల్ తప్ప మరి ఏది తెలియదండి, బయట అసలు తిరగడు ఆయన, అందుకు మిమ్మల్ని అడిగాడు, మీరేం ఆశ్చర్యపడాల్సిన పని లేదని చెప్పాడంట. ఇప్పుడు లోకంతో సంబంధం లేదంటే అర్థం ఏంటి? లోకమునకు నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాము అంటే అర్థం ఏంటి? ఈ లోక విషయాలు ఏవి కూడాను నాకు అక్కర్లేదు. కీర్తన 73:5లో ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు, ఆసాపు చెప్పినటువంటి మాట. కాబట్టి మీరు ఇక్కడ వాడు వగ్గినటువంటి వలలలో మొదటిది శరీరాశగా చూస్తాం. ఈ శరీరాశను అధిగమించినటువంటి వారు ఎవరంటే క్రీస్తు యేసు సంబంధులు దాని శరీరం యొక్క కోరికలను, ఇచ్చలను సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసినటువంటి వాడు మాత్రమే వీటి నుండి తప్పించుకొనగలడు. ఇప్పుడు రెండవదికి చెప్పండి మాట నేత్రాశ అని చెప్పబడింది. మొదటి శరీరాశ, రెండవది నేత్రాశ. ఇప్పుడు ఈ నేత్రాశ ఏమిటంటే చూసినటువంటి ప్రతి అందమైన దాన్ని ఆకర్షిస్తుంది. సామెతల గ్రంథం 31:30లో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇప్పుడు ఈ 2 మాటలు విశ్వాసులైనటువంటి వారు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతూ వచ్చి ఉంటారు? రక్షించబడిన దగ్గర నుండి. ఒకవేళ చదువు రాకపోయినా వర్తమానాల్లో ఎక్కడో ఒక దగ్గర వినబడుతూనే ఉంటుంది ఈ మాటలు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము అని. అయితే మీరు ఈ అందాన్ని ఆశించేటువంటి వారు, ఈ అందానికి బానిస కానటువంటి వారు చాలా తక్కువగా చూస్తాం. పళ్ళూడిపోయి ముడతలు బొడదపడినా సరే ఒక్క ఎంట్రు కూడా తెల్లగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తాం. ఏం ఆశించి వాళ్ళు వేస్తున్నారంటే అందాన్ని ఆశించే. అయితే ఈ అందం మోసకరమైన సంగతి వాళ్ళకి తెలుసా? తెలిసినా కానీ తెలియనివుడు. కారణం ఏంటి? అవిశ్వాసులైన మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత గురుడ్డితనం కలుగు చేసినాం. అంటే వాక్యం ముందున్నా సరే వాళ్ళకు కనబడదు, ఏం చేయదు. ఈ అందం కొరకే ప్రయాసపడేటువంటి వారిని చూస్తాం. ప్రసంగి గ్రంథం 2:10 సొలొమోను అన్నాడు, నా కన్ను ఆశించిన దానిలో ఏది కూడాను నేను అనుభవించకుండా విడిచిపెట్టలేదు అని అన్నాడు. అందంగా ఏది కనబడినా సరే తన సొంతం చేసుకున్నాడు. మీరు ప్రసంగి గ్రంథం 2:1-10 వరకు చదువుతూ వస్తే అతడు సంపాదించుకున్నది, అతడు చేసినటువంటి దాన్ని సాక్ష్యం ఇచ్చాడు. నా కన్ను ఆశించిన దాన్ని దేన్ని కూడా నేను అనుభవించకుండా విడిచిపెట్టలేదు అని చెప్పినట్లుగా చూస్తాం. అన్న తర్వాత 11వ వచనంలో అంటాడు, అప్పుడు నేను చేసిన పనులని వాటి కొరకాయ నేను పడిన ప్రయాస నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను ఉండెను. గాలి పట్టుకోవడం ఎవడి వల్ల కాదు, ఎవడు అసాధ్యం కూడా కాదు. ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా ఉండెను. కాబట్టి విలేజ్గా రెండవదిగా అందము అనే వలలో అందరూ చిక్కుకున్నటువంటి వారే. ఆది దంపతులైనటువంటి అవ్వ కూడాను ఈ అందానికే బానిస అయిపోయింది. పండు తినే ముందు ఆ పండును చూస్తే ఎట్లా కనపడదంట? కన్నులకు అందమైనది. అంతవరకు ఆదాము చెప్పిన దగ్గర నుండి ఆ పండు చూసింది. ఆ పండు చూసిన తర్వాత అవ్వలో ఏ విధమైనటువంటి ఆశ కలగలేదు. కానీ సాతానుడు చెప్పినటువంటి మాట వినేటప్పటికీ అవ్వ చూపులో మార్పు వచ్చేసింది. అంతకుముందు ఆ పండును చూసి అందంగా కనబడలా. సాతానుడు చేసినటువంటి బోధ విన్న తర్వాతే ఆ పండును చూసిన తర్వాత పండు కన్నులకు అందమైనది, వివేకమిచ్చుటకు రమ్యమైనది నైండ్లుటి చూసి కొన్ని తీసుకొని తినేను అని రాయబడు. కాబట్టి విలేజ్గా దుష్టుడు వేసినటువంటి వల రెండవది ఏంటంటే అందము అనే వల ప్రజలకు విడిచినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ ప్రజలు ఈ అందంగా ఉండే దాంట్లో ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథార్థమైనటువంటి స్థితిలో ఉంచుకోవడమే దేవుని లేఖనాన్ని అనుసరించిన జీవితం. యథార్థమైనటువంటి స్థితి కాక, ఉన్నది కాకుండా లేని దాన్ని ఉన్నట్టుగా కనబరుచుకునే వాళ్ళందరూ కూడాను దీని గురించి పట్టుబడిన వారే, ఈ వలలో చిక్కుకున్నటువంటి వారే. మూడవదిగా చూస్తాను చూడండి, శరీరాశ, నేత్రాశ. మూడవది జీవపు డంబం. జీవపు డంబం అంటే లేని దాన్ని తెచ్చిపెట్టుకోవడమే జీవపు డంబం. ఓసారి ఓ సహోదరి వేరే పెళ్లికి వెళుతూ అందరిలో మెడలో ఏం లేకపోతే బాగోదు అని చెప్పుకొని ఇంటి ప్రక్కన దగ్గరికి వెళ్ళి
అమ్మా నీ చైను కొద్దిగా ఎరువుకి ఇస్తే పెళ్ళికి వెళ్ళి రాగానే నీకు మళ్ళీ ఇచ్చేస్తానని ఎరువు తీసుకుందంట. ఎరువు తీసుకొని మెళ్ళ వేసుకొని పెళ్ళికి వెళ్ళింది. పెళ్ళి అంతా అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ముఖం కడుక్కోవడానికి తీసి పక్కన పెట్టి తిరిగి మరలా వేసుకునేటప్పటికి లేదు, ఎవరో తీసుకుని పోయారు, దొంగిలించేశారు, అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమెది మళ్ళీ ఆమెకి ఇవ్వాలి. తన భర్తతో చెప్పింది, ఇవ్వకపోతే బాగోదు, చేయించకపోతే బాగోదు, ఏం చేయాలని చెప్పేట ఖచ్చితంగా చేసి ఇవ్వాల్సిందే. ఎట్లాగా? ఇల్లు అమ్మేసేద్దాం. ఇల్లు అమ్మేసేసి సేమ్ అదే ఇది నెక్లెస్ చేసి ఇచ్చారంట. ఇచ్చేసి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత ఈమె బయట మార్కెట్లో కనబడేటప్పటికి ఆ ముచ్చి అడిగిందంట, ఏంటమ్మా మీరు కనబడట్లేదండి అంటే అప్పుడు ఉన్న విషయం చెప్పిందంట. ఇకమ్మా జరిగింది ఇది, నీ దగ్గర నేను నెక్లెస్ తీసుకున్నాను కదా, అది పెళ్లిలో ఎవరో దొంగిలించేశారు, కాబట్టి నీకు ఇవ్వడం కోసం మా ఇల్లు అమ్మేసి అది మీకు చేసి ఇచ్చాము అని చెప్పేటప్పటికి ఆమె అందంట, నువ్వు పెద్ద పిచ్చిదానిలాగా ఉన్నావు, నేను నీకు ఇచ్చిందే పిచ్చిది, దాని ఖరీదు ఎంతో లేదు, 300. ఈ 300కి నువ్వు ఇల్లు అమ్మేసి ఎంత ఇచ్చిందంట? 3 లక్షలు పెట్టి చేసి ఇచ్చిందంట. ఇప్పుడు జీవపడం అంటే ఏంటి? జీవడం అంటే ఏంటి? లేని దాన్ని తెచ్చిపెట్టుకోవడమే. ఇప్పుడు ఆమె రోల్ గోల్డ్ దాన్ని బంగారం, ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఏం వేసుకున్నా సరే బంగారమే అంటాడు, పిచ్చిదైనా సరే తెలియనోడు ఏమనుకుంటాడు, అబ్బో ఎంత బంగారం వేసాడు, అది రోల్ గోల్డ్ అనే సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు జీవపడం అంటే వాళ్ళు జీవడమే కలిగి ఉన్నాడు, తీసుకున్న ఆమె కూడాను జీవపడమే. ఈ జీవడం అంటే లేని దాన్ని ఉన్న తెచ్చిపెట్టుకోవడం జీవపడం. దీంట్లో చిక్కుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారు అంటే దానికి ఖచ్చితంగా వారు సిలువ వేయబడిన వారే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే వీళ్ళు ఉన్నారని ఎవరు చెప్పలేదు, అది అంతరంగానికి సంబంధించిన విషయం. అది వాళ్ళ అంతరంగం దేవునికి తెలుసు, దేవుడు వాళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళు ఇక్కడ వాడు వేసినటువంటి వలలలో చిక్కుకున్నటువంటి వారు ఎవరు అంటే దేవుని దృష్టికి మంచిగా ఉన్నటువంటి వారు దాని వలలలో చిక్కుకున్నటువంటి వారుగా చూస్తాం. ఇక్కడ 4వదిగా చూస్తాం చూడండి. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలం వేసి మానవులందరిని గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొంచున్నాడు. వాడు తన వలతో వాడిని కూర్చుకొని ఆనందపడి గంతులు వేయుచున్నాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, చేపలు బాధకరమైన వలలు యందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలము హఠాత్తుగా వచ్చును. ఇక్కడ చేపలు బాధకరమైన వలల యందు చిక్కుకున్నట్లు. దేవుడు మనుషులను పురుగులతోనూ పక్షులతోనూ చేపలతోనూ అని పోల్చి ఉన్నావు. ఇక్కడ వేయబడినటువంటి వల మనుషులకి ఏమిటంటే ఇంటర్నెట్ లేదా టచ్ ఫోన్. మనుషులకి వేసిన వల ఏమిటంటే ఇంటర్నెట్ లేదా టచ్ ఫోన్. లేదా ఈ రెండింటికి చిక్కనటువంటి వారు ఎవ్వరూ లేరని చెప్తా, ఖచ్చితంగా నేను చెప్తా. ఎందుకంటే మన సేవకులు కూడికి వెళ్ళాం, దాసుడు వాక్యం చెబుతున్నాడు, సేవకులు మాత్రం ఆ ఫోన్లో బైబిల్ చూసినట్టు చూస్తున్నారు. కానీ వాళ్ళు చూసేది ఏమిటంటే ఈ అడ్వర్టైజ్మెంట్లు కామెడీగా వచ్చేవి చూడటమే. ఈ టచ్ ఫోన్ తీసుకున్నటువంటి వాడు లేదా ఆ దేవుని వాక్యం ఏమాత్రం కూడా ఇంట్లేదు. ఇప్పుడు దీన్ని బట్టి ఎవరు ఈ వలలో చిక్కున్నటువంటి వారు అంటే ఎవరూ కూడా లేదు, అందరూ చిక్కున్నవారే అని చెప్పొచ్చు. అంటే అందరూ అని చెప్పకూడదులేండి, ఎందుకంటే అవసరాన్ని బట్టి చూసేవాళ్ళు కూడా ఉండొచ్చు అని నేను చెప్పేసి సేవకులను చూసి చెబుతున్నా. తర్వాత నా ముందుంచనేటువంటి ఏం చూస్తున్నాడో చెప్పేసి నేను కొద్దిగా ముందు కొంగి చూశాను. ఈయన ఏం చూస్తున్నాడు, ఒకవేళ బైబిల్ చూస్తున్నాడు ఏం చూస్తున్నాడని వీళ్ళ ముందు కొంగితే జబర్దస్త్ కామెడీ షో చూస్తున్నాడు. ఎదురేమో వాక్యం చెప్పబడుతుంది, ఈయన జబర్దస్త్ కామెడీ చూస్తున్నాడు. అంటే సేవకుడే ఎట్లా చేస్తే విశ్వాసులు ఇంకెట చేస్తారు, ఇంకా అసలు పిల్లలు ఎట్లా చేస్తారు? ఇప్పుడు పిల్లలకు కూడా పెద్ద ఉరి అయిపోయింది. ఈ టచ్ ఫోన్ ఎట్లా అయిపోయిందంటే టచ్ ఫోన్ లేదని పెడితే కానీ ఆడు అన్నం తింటాడు, ఆ టచ్ ఫోన్ బొమ్మలు చూపిస్తేనే కానీ వాడు ఆడవకుండా మానతాడు. ఆ టచ్ ఫోన్ తీసేస్తే మాత్రం ఇల్లంతా కూడాను తుఫాను వచ్చినట్టు చేసేస్తాడు. కాబట్టి వీళ్ళరా వాడు చేసేటువంటి పని ఏమిటంటే ప్రజలందరినీ వాని చేత చిక్కించుకోవడం కోసం వాడు వలలు వేయుచున్నాడు.
చేపలు బాధకరమైన వలల యందు చిక్కుకున్నట్లు. నరులను దేవుడు చేపలతో పోల్చాడు. నరులందరూ కూడా వాడిని చిక్కించుకోవడమే. పిల్లరా, మీరు ఎక్కడైనా గమనించండి, లోకడ ఏదైనా ప్రయాణం చేస్తే, బస్సులోనో ఎక్కడైనా ట్రైన్లో ప్రయాణం చేస్తే కనీసం మాట పక్కన కూర్చొని మాట్లాడుకునే సందర్భాలను చూస్తాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి, ఏం చేస్తారండి అని మాట్లాడుకుని చదువు. పిల్లలు ఇప్పుడు అవి ఏమీ లేవు. ఏదైనా గ్యాప్ దొరికింది అని అంటే తీయటం, ఇక్కడ పెట్టడం, అంతే. ఈ పక్క ఎవడున్నాడు తెలియదు, ఈ పక్క ఎవడున్నాడు తెలియదు. వాడు ఏమైనా అయిపోయి ఈడు మాత్రం ఇక ఇంతే, ఇందులో తల చూస్తాడు, ఇక పైకి తీయడు. ఒకవేళ మాట్లాడాలన్నా, సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే పలానా దగ్గరికి వెళ్తారంటే మళ్ళీ దీంట్లో వస్తాడు. ఇక దీని మించి అసలు బయటకు రాడు. ఇక ఎప్పుడు బయటకు వస్తాడంటే నడిచేటప్పుడు మాత్రం ఇది లోపల పెట్టుకుంటాడు. కాబట్టి మీరు ఇక్కడ వాడు వలల యందు బాధకరమైన చేపలు చిక్కుకొనినట్లు ఈ వలలో చిక్కున్నటువంటి అనుభవాలను చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ వాడు వేసేటువంటి ఉరులు బంధకములు వంటి స్త్రీ. ఇక్కడ వేసేటువంటి వలలు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇక్కడ మూడవదిగా వలల యందు చేపలు వలల యందు బాధకరమైన వలలందు చిక్కుకొనున్నట్లు. అంటే మనుషుడు చేపలతో పోల్చబడ్డాడు. అవి ఎట్లాగైతే వలలో పడతాయో మనుషులు కూడాను వాడి ఆధీనంలో ఉన్నట్లుగా చూస్తాం. సేవకులతో సహా వాడి ఆధీనంలో ఉన్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఐదవదిగా చూస్తాం, పిట్టలు వలల యందు పడునట్లు. పిట్టలు వలల యందు పడునట్లు అంటే చిక్కుకునేటట్లుగా. ఏమిటి ఈ పిట్టలు వలల యందు చిక్కునేటువంటి అనుభవం? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, చెలికాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు, అతడు సుఖమనున్నది ఎరగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనడు, ఇదియు వ్యర్థమైనదే. ఇప్పుడు పిట్టలు వలలో పడినట్లు అంటే ఈ ధనము చూసినటువంటి వ్యక్తులు ఇప్పుడు దేవుని ఆజ్ఞను కూడాను అతిక్రమించిన వారు దైవ గ్రంథంలో ఉన్నారు. అంటే వాడు వేసినటువంటి వల పిట్టలు ఎట్లాగైతే చిక్కుపడతాయో నువ్వు పక్షులతోనూ చేపలతోనూ వారిని నరులను సమానులుగా చేసి ఉన్నావు. ఇలా ఈ వేయబడినటువంటి ఈ ధనాపేక్ష వలలో చిక్కున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి దైవ గ్రంథంలో? ఎంతమంది ఉన్నారు? ఈ ధనం చిక్కున్నటువంటి వాడు ఆకాన్ చిక్కున్నాడు, గెహజీ చిక్కున్నాడు, తర్వాత అననీయ, సఫేరా చిక్కున్నారు. ఇలా ఎట్లా చిక్కున్నారు? యెహోషువ ఆజ్ఞాపించాడు, యెరికో పట్టణం శపితమైనది కనుక ఈ శపితమైన దానిలో ఎవరు కూడా ఏవి తీసుకోవడానికి వీలేదు, తీసుకున్నవాడు శాపగ్రస్తుడు అని యెహోషువ ఆజ్ఞాపించాడు. అయితే వీళ్ళు ఆకారం చేసిన పని ఏంటంటే మంచి చీనారు వస్త్రాన్ని, బంగారు కమ్మిని, వెండిని ఇవి ఆశించి తీసుకొని తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు గెహజీ ఏం చేశాడు? నయమాన్ తీసుకొచ్చాడు ఎలీషా దగ్గరికి. విపరీతమైనటువంటి కానుకలు తెచ్చాడు. కానుకలు తెచ్చి ఎలీషాని తీసుకోమన్నాడు. ఇవేవి నాకు అక్కర్లేదు, నువ్వు తీసుకెళ్ళిపోమనేటప్పటికి నయమాన్ తీసుకొచ్చినటువంటి కానుకలు తీసుకోవడానికి నా యజమానికి మనసు లేకపోయాను. యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి ఆయన ఏదైనా అడిగి తెచ్చుకుంటాను అని పరిగెత్తాడు. 2 మణుగులు వెండి అడిగితే 4 మణుగులు ఇచ్చాడు ఆయన. 2 ఏంటయ్యా 4 తీసుకున్నాడు. 4 మణుగులు వెండి ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు. అన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు. ఏమి జరగనట్టు వచ్చి గుమ్మ ముందు నిలబడ్డాడు. ఎలీషా అడిగాడు, గెహజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావని. నీ దాసుడు నేను ఎక్కడికి వెళ్ళలేదన్నాడు. మొత్తం తినేసి మూడు తుడుచుకుంటుందంట. అంటే నేనేమి చేయలేదని. అది ఎలీషా ఏమన్నాడంటే, నువ్వు నయమాను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? బంగారము, ద్రాక్ష తోటలు, పొలాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? నయమానుకు విడిచిన కుష్టము నీకును నీ ఇంటికి సదాకాలం అంటియుండును. చూడండి, ఇక్కడ బంగారం ఆశించి వెళ్ళి చేసినటువంటి పనికి ప్రతిఫలం ఏంటంటే జీవితకాలం అంతా కుటుంబం అంతా కూడా కుష్ఠరోగానికి అప్పగించబడినట్లుగా చూస్తాం. ఇక రాయబడిన వాడు ఏంటంటే చేపలు బలలు ఎంత చిక్కున్నట్టు అశుభకాలము హఠాత్తుగా వచ్చును. హఠాత్తుగా వచ్చును. అననీయ సఫేరాలను అడిగాడు, మీరు ఎంతకే అమ్మారా అని. ఎంతకే అమ్మామన్నారు. ఎంతగా అమ్మాడు? పేతురు ఏమన్నాడంటే, అమ్మిన దానిలో కొంత వెల దాచుకొనడానికి సాతాను ఎందుకు మీ హృదయములను ప్రేరేపించెను? నీ ఎద్దున్నప్పుడు అది నీదే కదా అని అన్నప్పుడు అక్కడికక్కడే మాట్లాడుతూ చచ్చిపోయాడు. అశుభకాలము హఠాత్తుగా వచ్చును. ఆ చనిపోయే సంగతి భార్యకి తెలీదు. భార్య వచ్చింది,
సఫేరాను కూడా అడిగాడు, నీ పొలం ఇంతకే అమ్మావంటే ఇంతకే అమ్మావు. నీ భర్త మోసుకెళ్ళి వాడి పాదములు నీ గుమ్మంలో ఉన్నాయి అనేటప్పటికి ఆమె కూడా అట్లాగే హఠాత్తుగా చచ్చిపోయినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ వాడు ఉరులు వగ్గి గ్యాలం వేసి గుచ్చి లాగి చిక్కించుకొని, ఉరులు వగ్గి వలలు వేసి చిక్కించుకొని దెమ్మరించుకొని వాడు గంతులు వేయుచున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు సాతాను నిజంగానే ఆనందిస్తున్నట్లుగా చూస్తాం. ఎందుకంటే వాడు వేసే ప్రతి పాచిక కూడాను పారినటువంటి అనుభవాన్ని చూస్తాం. ఈ సంగతి సంఘానికి తెలుసా అని అంటే సంఘానికి ఏమాత్రం కూడా తెలియదు. కారణం ఏంటి? సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూడండి. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ జాడ, కన్యకతో పురుషుని జాడ. ఇక్కడ జ్ఞాని, మహాజ్ఞాని చెప్పే మాట, నేను గ్రహింపలేనివి, నా బుద్ధికి మించిన 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. మొదటిది ఏమిటంటే అంతరిక్షమున పక్షిరాజు జాడ, ప్రభు యొక్క యేసుక్రీస్తు రాకడ. అంతరిక్ష పక్షిరాజు అంటే దేవునికి పోల్చబడింది. అంతరిక్షమున పక్షిరాజు జాడ అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ. రెండవదిగా చెప్పిన మాట ఏంటంటే బండ మీద సర్పము జాడ. బండ మీద సర్పం జాడ అంటే ఏంటి? సర్పము బయట ఎక్కడికి వెళ్ళినా సరే నీకు తెలుస్తుంది, ఆకులు చప్పుడో లేక ఏ గడ్డి ఏదో శబ్దం తెలుస్తుంది. అయితే బండ మీద వెళ్ళేటప్పుడు నీకు ఏ శబ్దం కూడాను రాదు. అంటే సంఘంలో ఎట్లా పనిచేస్తున్నాడంటే బండ మీద, బండ అనగా ఆ బండ క్రీస్తే. మత్తయి సువార్త 16వ అధ్యాయం, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ మీద సర్పం జాడంటే సంఘంలో సాతానుడు చేసేటువంటి పని వీర ఒకరికి తెలియకుండా పనిచేస్తున్నట్లుగా చూస్తాం. అంటే బండ మీద సర్పం వెళ్ళేటప్పుడు ఎవరికి కూడాను తెలియదు. అట్లాగే సంఘంలో జరిగే కార్యాలు వీర ఒకరి ఎడల ఒకరు ఒకవేళ తెలుసు అని అనుకుంటున్నా కానీ తెలియకుండానే సాతానుడు సంఘంలో పనిచేస్తున్నట్లుగా చూస్తాం. ఆ తర్వాత రాయబడినమాట బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ జాడ, మనుషుని యొక్క జీవితం. తర్వాత కన్యకతో పురుషుని జాడ, సంఘంతో యేసు ప్రభు జాడ. సంఘానికి యేసు ప్రభుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం. నడి సముద్రం ఓడ జాడ అంటే మనుషుని జీవితం. అంతం ఏమిటో కూడా మనుషునికి తెలియదు. కాబట్టి మీరు ఇక్కడ బండ మీద సర్పము జాడ అంటే అర్థం ఏంటంటే సాతానుడికి తెలియకుండానే వల వేస్తున్నాడు, ఉరులు వగ్గుతున్నాడు, వలలు వేసి చిక్కించుకొంచున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇలా ఈ బండ మీద సర్పము జాడే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో లవోదిక సంఘ అనుభవాన్ని చూస్తాం. లవోదిక సంఘ అనుభవం ఏమిటంటే నువ్వు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, ఏమీ లేకుండా నువ్వు సరే నాకు అన్ని సమృద్ధిగా ఉన్నావు అని అనుకొనిచున్నావు అని ప్రభు చెప్పినట్లుగా. అంటే ఆత్మ సంబంధమైన స్థితి ఏది కూడా నా సంఘంలో లేదు. అయినా కానీ నేను ధనవంతుడను, నాకు ఏది తక్కువ లేదు అని సంఘం చెప్పుకుంటున్నట్లుగా చూస్తాం. ఆ సంఘం దరిద్రతలో ఉన్నది అంటానికి రుజువు ఏమిటంటే సంఘంలో ఉండాల్సిన ప్రభువే బయటకు వెళ్ళిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. 20 అంటాడు, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. దేవు లవోదిక సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడిన మాట, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేడా నేను అతను నాతో కలిసి భోజనము చేయుదుము. అంటే ప్రభు సంఘం బయట ఉన్నాడు, సంఘం లోపల ఎట్లా ఉన్నది ఏంటంటే గుడ్డి సంఘం లాగా ఉన్నట్టు. ఆ మాట చదవండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదిక ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, ఆమె నన్ను వాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైను వెచ్చగానైను లేవు. నువ్వు చల్లగానైను వెచ్చగానైను ఉండని మేలు. నీవు వెచ్చగానైను చల్లగానైను ఉండక నునువెచ్చనగా ఉన్నాను గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాడు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవని అయ్యి దిగంబరిన ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొంచున్నాను,
నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. అంటే బండ మీద సర్పం ఎట్లా పనిచేస్తుందంటే, బండ మీద సర్పం జాడ, సర్పం పనిచేస్తుంది. ఆ పనిచేస్తున్న సంగతి ఆ సంఘానికి ఏమాత్రం కూడా తెలియదు అంటానికి రుజువు ఏంటంటే ఇక్కడ చెప్పినటువంటి మాటే. దరిద్రుడు, దిక్కుమాలినవాడు, గుడ్డివాడు అన్నీ అయ్యుండి నాకేమీ తక్కువ లేదు, నేను ధనవంతుడినే, దేవుని యందు ధనవంతుడినే. సంఘం దేవుని యందు ధనవంతుడికి ఎట్ట చేయబడిందంటే, యాకోబు పత్రికలో అంటాడు, విశ్వాస మూలమున మనము ధనవంతులుగా చేయబడి, మన విశ్వాసమే ధనము కలిగినటువంటి స్త్రీ. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ధనవంతుడను, నాకేమీ తక్కువ లేదు అని చెప్పుకుంటున్నట్లుగా చూస్తాం. అయితే ఇక్కడ బండ మీద సర్పం చేసేటువంటి పని ఎవరు కూడా గుర్తించలేరు. ఎవరు గుర్తిస్తారంటే దేవుడు మాత్రమే గుర్తిస్తాడు. గుర్తించినటువంటి దేవుడు ఇక్కడ సంఘానికి చెప్పినటువంటి మాట 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమాలను సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుమని బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆ తర్వాత అంటాడు, ఇదిగో నేను తలుపు యొద్ద నించొని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల. ఇప్పుడు చూడండి, నేను తలుపు యొద్ద నించొని తట్టుచున్నాను అంటే ఇప్పుడు లోపల ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? తలుపు వేయబడి ఉంది, బయట నుండి తలుపు తట్టబడుతుంది. లోపల ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు, అంతే కదా. మెలకుగా ఉంటే శబ్దం విని లేస్తాడు, నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోవడానికి కారణం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కనుకనే మీలో అందరూ రోగులను, బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అంటే నిద్ర అంటే చచ్చినటువంటి వారు. ఈ నిద్ర చావుతో పోల్చబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం సార్ది సంగుతున్నాడు, జీవించున్నవా అన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడివే. ఇప్పుడు లోపల ఉన్నవాడు నిద్రపోతున్నాడు, బయట ఉన్నటువంటి వాడు తట్టినటువంటి తలుపును పిని వాడు లెగాలి అని అంటే ఎప్పుడు లేస్తాడంటే తనంతట తానే లెగాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి నీవు క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయనే చెప్పెను గదా అని రాయబడి ఉంది. నిద్రించున్నటువంటి నీవు మేల్కొని, ఎప్పుడు మేల్కొంటావు? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో చదువుతాం, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుకాలము వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది, దాన్ని వినివారు జీవింతురు. అంటే దేవుని యొక్క శబ్దం, దేవుని యొక్క మాట వినేటువంటి వాడు మేల్కొనాలి అంటే దేవుని యొక్క మాట వినినటువంటి వ్యక్తి మేల్కొంటాడు. మేల్కొన్నటువంటి వాడు దేవుని మాటను అనుసరిస్తాడు. కాబట్టి ఇక్కడ మృతులు దేవుని కుమారుని శబ్దం వినుకాలం వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది, దాన్ని వినువారు జీవింతురు. ఆ వినేటువంటి అనుభవమే ఇప్పుడు లోపల పడుకున్నటువంటి వ్యక్తి కలిగి ఉన్నప్పుడు ఆ శబ్దం విని తలుపు తీస్తాడు. తలుపు తీసిన తర్వాత దేవుణ్ణి ఆహ్వానిస్తాడు, వారిద్దరు కలిసి భోజనం చేసేటువంటి అనుభవమే ఈ వాక్య భావం అనుభవం అయి ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ బండ మీద సర్పము జాడ అంటే దేవుని సంఘంలో సాతానుడు పనిచేసేటువంటి స్థితి, ప్రజలు ఎరుగనటువంటి స్థితి. కారణం ఏమిటంటే వారి అవిశ్వాసమే వారి యొక్క హృదయ మనోనేత్రాలు మూయబడగా ఏమీ లేనటువంటి స్థితిలోని నేను ధనవంతుడను, నాకేమీ తక్కువ లేదు అని చెప్పుకుంటున్నాడు. అయితే ఇక్కడ సమస్తం చూసేటువంటి వాడు దేవుడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆయన కనులు యెహోవా కను దృష్టి మంచివారిని చెడ్డవారిని అవి చూచును. యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనంలో ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. కీర్తన 11:4లో ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలించుచున్నాడు. ఇవన్నీ చేసినటువంటి దేవుడు తిరిగి మరలా తన యొద్దకు తెచ్చుకోవడానికి ఇక్కడ అంటాడు, ఇదిగో నేను తలుపు యొద్ద నించొని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల అతనితో నేను అతనితో కలిసి భోజనము చేయుదుము. కాబట్టి ఇక్కడ
నీవు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడినటువంటి వాడవు. నీవు దాస్యమును కాడి క్రింద మరలా చిక్కుకొనకుండా ఉండాలి అని అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, మొదటిది వాడు వేసింది గాలం వేశాడు, రెండవది ఉరులు ఒగ్గాడు, మూడవది వలలు వేశాడు. వీటన్నిటి నుండి నువ్వు తప్పించుకొని తిరగాలి అని అంటే నువ్వు చేయవలసినటువంటి పని దేవుని వాక్కు యందు నువ్వు నిలిచి ఉండాలి. దేవుని వాక్కు యందు నువ్వు నిలిచి ఉంటే, నువ్వు దేవుని వాక్యాన్ని సత్యాన్ని గ్రహిస్తే నువ్వు తిరిగి మరలా నీలో ఉన్న జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటావు. ఆదికాండం 41:9 పానదాయకుల అధిపతి ఏం చెప్పాడు? ఇప్పుడు నా తప్పిదమును నేను తెలుసుకొని ఉన్నాను అని అన్నాడు పానదాయకుల అధిపతి. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎవరు తెచ్చారు ఆయన దృష్టికి ఈ తప్పిదాన్ని? పానదాయకుల అధిపతి తప్పు చేసినట్టు ఎవరు తెచ్చారు పానదాయకుల అధిపతి దృష్టికి? దేవుడే. ఫరో కలలు కన్నాడు, ఆ కలభావం చెప్పేవాడు ఆ దేశంలో లేడు. ఇప్పుడు పానదాయకుల అధిపతి భక్షకారులు కలగన్నారు, యోసేపు కలభావం చెప్పాడు, కలభావం ప్రకారం ఆ జీవితంలో జరిగింది. బయటకు వచ్చేటప్పుడు యోసేపు చెప్పాడు, నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ చెరలో నుంచి విడిపించు అని. అయితే వచ్చినటువంటి 2 రోజులకే ఫరోకి గిన్నెనిచ్చే స్థాయికి వచ్చేటప్పటికి పానదాయకుల అధిపతి మరిచిపోయినట్లుగా వ్రాయబడింది. లేదా అదే కళను తిరిగి మరలా ఫరోకి తెచ్చిన తర్వాత ఇక్కడ పానదాయకుల అధిపతి నాడు, నేడు నా తప్పిదమును జ్ఞాపకం చేసుకొంచున్నాను. ఏంటి ఆయన తప్పింది? కళాభావం చెప్పినటువంటి యోసేపును మరిచిపోవడమే అతను చేసినటువంటి తప్పు. కాబట్టి నేడు నా తప్పిదమును జ్ఞాపకం చేసుకొంచున్నాను. ఇక్కడ యేసుప్రభు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. అంటే నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ బల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆయనతో చెప్పినప్పుడు ఆ పరిష్కార మార్గం ఆయన చూపుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి పిల్లరా, ఈ మూడింటి నుండి తప్పించుకోవాలి అని అంటే నువ్వు చేయవలసినటువంటి పని ప్రభుత్వం అయితే వచ్చే వారం చూస్తాం. దేవుడు ఆ రీతిగా సిద్ధపరచుగా.